హలో 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 సార్ జేసీ గారు అలాగే నిన్న ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేసినటువంటి ప్యాకేజ్ ఏదైతే ఉందో నిజంగా అభినందించదగినటువంటి విషయం. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి కార్మికుడికి ధైర్యాన్ని కలగజేసేటువంటి మరి ప్యాకేజ్ ఆయన అనౌన్స్ చేయటం అనేటువంటిది ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మికులందరూ కూడా మరి మర్చిపోలేనటువంటి ప్యాకేజ్ అనౌన్స్ చేశారు. నిజంగా అభినందిస్తా ఉన్నాం. అలాగే మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ ఇన్సిడెంట్ పూర్తిగా మానవ తప్పిదం. నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేసి బాధ్యులైనటువంటి వాళ్ళ మీద తగిన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనం ఇక్కడ పిల్లలు చూస్తూ ఉంటే రకరకాలుగా చెప్తా ఉన్నారు. ఈ గ్యాస్ లీక్ అవటం వల్ల పిల్లల భవిష్యత్తు అంధకారంలో ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది అనేటువంటిది కూడా మరి చాలామంది నిపుణులు చెప్తున్నటువంటి మాట. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పిల్లల భవిష్యత్తుని ముందు కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. దీన్ని అట్లాగే బాధ్యులైనటువంటి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం. నన్ను అడిగితే సిట్టింగ్ హైకోర్టు జడ్జి నేతృత్వంలో ఎంక్వైరీ జరగాలి అని చెప్పేసి నేను డిమాండ్ చేస్తాను. బయటికి వెళ్ళాం బట్ అది మనకి ఫిక్స్ మళ్ళీ లాంగ్ ముఖ్యమంత్రి గారు వెంటనే ఏర్పాటు చేశారు వెహికల్స్, అంబులెన్సెస్. సార్ ముఖ్యమంత్రి గారు చెప్పు, నీ పేరు చెప్పు.
సెల్ ఫోన్లో తెలిపోండి. ఎన్ని ఊర్లు ఎఫెక్ట్ అయ్యాయి ఈ గాలి వల్ల. పోనీలే, ఈ గాలి వల్ల మనుషులకు డైరెక్ట్గా ఎఫెక్ట్ ఏం కాకపోయినా కూడా దాని స్ట్రెస్సు దాదాపుగా కొన్ని రోజుల పాటు ఈ స్ట్రెస్సు వాళ్ళ మీద సైకలాజికల్గా వాళ్ళకు దీని ఎఫెక్ట్స్ కొద్ది గొప్ప స్ట్రెస్ రూపంలోనో ఇంకొక రూపంలోనో ఖచ్చితంగా ఉంటాయి. ఆ గ్రామాలు అందరూ కూడా చెప్పడం వెంకటాపురం 1 అని, వెంకటాపురం 2 అని, ఎస్సీబీసీ కాలనీ అని, నందమూరి నగర్ అని, పద్మనాభపురం అని అందరూ కూడా ఎమ్మెల్యేలు అందరూ కూడా చెప్పడం జరిగింది. వీళ్ళందరికీ కూడా వీళ్లకు స్ట్రెస్కు లోనై ఎటువంటి భయాందోళనకు కూడా చెందవలసిన అవసరం లేదు. అన్ని రకాలుగా ప్రభుత్వం తోడుగా నీడుగా ఉంటుందని, ఈ గ్రామాలలో బహుశా ఎంతమంది ఉంటారు అని అంటే దాదాపుగా 15,000 మంది ఈ గ్రామాలలో నివాసం ఉంటా ఉన్నారు అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఈ 15,000 మందికి కూడా ప్రతి మనిషికి 10,000 రూపాయలు కూడా ఆర్థిక సహాయం కూడా చేయమని చెప్పి కూడా కలెక్టర్ గారికి ఆదేశాలు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. అన్ని రకాలుగా తోడుగా ఉంటామని చెప్పి మరొకసారి కూడా తెలియజేస్తా ఉన్నా. ఆ గ్రామాలలో మెడికల్ క్యాంప్స్ పెట్టమని చెప్పి కలెక్టర్ గారికి ఆదేశాలు ఇస్తా ఉన్నాం. అక్కడ గ్రామాలకు వెళ్ళలేని వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళ కోసం షెల్టర్ ప్రొవైడ్ చేయండి, చేసి వాళ్ళ కోసం మంచి భోజనం పెట్టండి అని చెప్పి కూడా కలెక్టర్ గారికి ఆదేశాలు ఇస్తా ఉన్నాం. ఆ గ్రామాలు అందరూ కూడా చెప్పడం వెంకటాపురం 1 అని, వెంకటాపురం 2 అని, ఎస్సీబీసీ కాలనీ అని, నందమూరి నగర్ అని, పద్మనాభపురం అని అందరూ కూడా ఎమ్మెల్యేలు అందరూ కూడా చెప్పడం జరిగింది. వీళ్ళందరికీ కూడా వీళ్లకు స్ట్రెస్కు లోనై ఎటువంటి భయాందోళనకు కూడా చెందవలసిన అవసరం లేదు. అన్ని రకాలుగా ప్రభుత్వం తోడుగా నీడుగా ఉంటుందని, ఈ గ్రామాలలో బహుశా ఎంతమంది ఉంటారు అని అంటే దాదాపుగా 15,000 మంది
ఈ గ్రామాలలో నివాసం ఉంటా ఉన్నారు అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఈ 15,000 మందికి కూడా ప్రతి మనిషికి 10,000 రూపాయలు కూడా ఆర్థిక సహాయం కూడా చేయమని చెప్పి కూడా కలెక్టర్ గారికి ఆదేశాలు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. అన్ని రకాలుగా తోడుగా ఉంటామని చెప్పి మరొకసారి కూడా తెలియజేస్తా ఉన్నా. ఆ గ్రామాలలో మెడికల్ క్యాంప్స్ పెట్టమని చెప్పి కలెక్టర్ గారికి ఆదేశాలు ఇస్తా ఉన్నాం. అక్కడ గ్రామాలకు వెళ్ళలేని వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళ కోసం షెల్టర్ ప్రొవైడ్ చేయండి, చేసి వాళ్ళ కోసం మంచి భోజనం పెట్టండి అని చెప్పి కూడా కలెక్టర్ గారికి ఆదేశాలు ఇస్తా ఉన్నాం. వినయ్, మంచి భోజనం, ప్లీజ్ కీప్ దట్ ఇన్ మైండ్. మంచి భోజనం పెట్టమని చెప్పి కూడా కలెక్టర్ గారికి ఆదేశాలు ఇస్తా ఉన్నాం. ఆ తర్వాత దీని జరిగిన ఘటన మీద ఇంతకుముందే చెప్పినట్టు కమిటీ రిపోర్టును వచ్చిన తర్వాత తదుపరి చర్యలు ఏ రకంగా తీసుకుంటాము అనే దాని మీద ఒక నిర్ణయం అంటూ తీసుకోవడం జరుగుతుంది. చీఫ్ సెక్రటరీ గారిని కూడా ఇక నెక్స్ట్ 2 days ఇక్కడే ఉండమని చెప్పి కూడా చీఫ్ సెక్రటరీ గారిని కూడా అభ్యర్థిస్తా ఉన్నా.